దేవుడి స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎందా కూర్చోపు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కదా. ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనమాట. దేవుడు యేసు ప్రభు వచ్చే వరకు మనం ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడి మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 తరములు అంట. క్రీస్తు వరకు 3 14. అప్పుడు క్రీస్తు వచ్చాడనమాట. యేసుక్రీస్తు జననం ఎట్లనగా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తల్లి అయిన మరియా యేసేపును ప్రదానము చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందంట. గర్భవతి ఉండేది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడా యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని దోష చెప్పింది మాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు చెప్పింది మాట. అప్పుడు అని ప్రభు దూత ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని. దేవుడు మనకి తోడు అర్థం. యేసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. కుమారుని కను వరకు ఆవిడ్ని వెరగకుండెను అంటున్నాడు మాట. వెరగకుండెను. అతడు ఆ కుమారుని యేసు అను పేరు పెట్టుదువు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారంట. నక్షత్రం పుట్టింది. యేసు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది మాట. ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేమునకు వచ్చారు. రాజు దగ్గరికి వచ్చారన్నమాట. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఆ మాట అనగానే రాజుకు తెలియలా. ఇక్కడ దేశంలో ఉన్న రాజుకు తెలియలా వార్త. తూర్పు దేశ జ్ఞానికి తెలిసిందన్నమాట. ఎందుకనంటే తూర్పున ఒక నక్షత్రం పుట్టింది. ఈ ఒక మహనీయుడు పుడతాడో ఆ మహనీయుడు పుట్టినప్పుడు తూర్పు దేశన నక్షత్రం పడుతుంది. తూర్పు వైపున
అని ప్రవక్తలు రాసి ఉంచారన్నమాట. ఆ ప్రకారం నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఏంటి, నక్షత్రం పుట్టింది అని వచ్చిందని వాళ్ళు జ్ఞానులు ఆ గంధాలు తిరిగితే ఆ గంధాల్లో ఉందన్నమాట. ఒక మహనీయుడు పుడతాడు, ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఆయన ప్రజల్ని ప్రేమిస్తాడు, మహనీయుడు పుడతాడు. ఆ మహనీయుడు పుట్టగానే తూర్పు దేశాన్ని నక్షత్రం పడుతుంది అని రాసి ఉందన్నమాట. రాసి ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రాసి ఉండేటప్పుడు అది చదివారన్నమాట. చదివినాక వారందరూ కలవరపడిరంట. రాజు ఏ రోజు రాజు దగ్గర వచ్చి చెప్పారు, యూదులు రాజుగా పుట్టిన బిడ్డ ఎక్కడున్నాడో, రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడో అని అడిగారు. ఏ రోజున అడిగేటప్పటికి ఏ రోజు సంస్థాన ప్రజలందరూ కలవరపడ్డారన్నమాట. రాజు పుట్టడం ఏంటి అని, మా మా ప్రభువే రాజు కదా, ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని వాళ్ళు కలవరపడ్డారు. యూదుల రాజులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమగొర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని దేవుడు చెప్పాడన్నమాట. ప్రవక్తలు ప్రవేశించారన్నమాట. నీలో నుంచి వచ్చును అని చెప్పాడన్నమాట. ప్రవక్తలు చెప్పారన్నమాట. అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి నాకు తెలియపరచమన్నాడన్నమాట. నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. అంటే ఆ బిడ్డ చంపేయాలని ప్లాన్ వేశాడు ఈ రాజు. వాళ్ళని కపటంగా చెప్పాడనమాట. తూర్పు దేశ జానులకి, మీరు వెళ్ళి ఆ నక్షత్రం ఎక్కడ ఆగుద్దో అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను చూసి తరించి నాతో వచ్చి చెప్పండి, నేను కాడు వెళ్ళి తరిస్తాను చూసి అని కపటంగా చెప్పాడన్నమాట. మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోస్తుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారము, సాంబ్రాణి, దూలమును, కాணிకలు ఆయనకు సమర్పించిరి. బంగారము, బోలము, సాంబ్రాణి ఆయనకి సమర్పించారంట. మరియను శిశువును చూసి సమర్పించిరి. తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వేరే మార్గంలో తిరిగి వెళ్ళారంట. దేవుని స్తోత్రం. వాళ్ళు మోసం చేశారు, నాకు చెప్పలేదని ఏ రోజేమో మండిపడుతున్నాడు. ఇక్కడ చూద్దాం. దేవుని స్తోత్రం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై
ఏ రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకపోతున్నాడు గనుక నీవు లెగిసి ఆ శిశువును ఆయన తల్లిని అంటబెట్టుకుని ఐగుప్తీనకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుడా నేను అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తీనకు వెళ్ళి ఐగుప్తిలో నుండి నా కుమారుని పిలిచి ఐగుప్తికి వెళ్ళాడనమాట. ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చినట్టు అప్పుడు హేరోదు స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హేరోదు మరణమయ్యే వరకు అక్కడే ఉన్నారన్నమాట. ఆ జ్ఞానులు తాను అపహాసించిరని హేరోదు గ్రహించి నన్ను అపహసించారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా అని చెప్పి గ్రహించి హేరోదు బహు అత్యాగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని ఆజ్ఞించాడనమాట హేరోదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. రామాలో అంగలార్పు వినబడేను, ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. ఆ రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. అంటే ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరింది ఇక్కడ. దేవుని స్తోత్రం హల్లెలూయా. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తిలో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువును ప్రాణము తీయజూసిన వాడు చనిపోయాడని చెప్పాను. అప్పుడు అతడు లేచి ఆ శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే ఆర్కెలాయి తన తండ్రి అయిన హేరోదునకు పతిగా యూదా దేశమునకు దేశంలో వెళ్ళాడనమాట. అర్కెలాయని వాళ్ళ కుమారుడు హేరోదుకు పతిగా రాజు చేస్తున్నాడు అనమాట, రాజుగా ఉన్నాడు అనమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. హేరోదు ఏం చేశాడంటే నేను రాజుని కదా, ఇంకో రాజు ఉంటే నన్ను లెక్క చేయరీళ్ళు అని చెప్పేసి ఆ శిశువుని చంపాలని చూశాడనమాట. ఆ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు కదా. దేవుడు ఆ శిశువుని తీసుకుని నువ్వు ఐగుప్తి దేశానికి వెళ్ళమని యోసేపు చెప్పాడనమాట. యోసేపు తీసుకుని ఐగుప్తికి వెళ్ళినాక ఈ కొన్నాళ్ళు ఉన్నాక హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దూత మళ్ళీ యోసేపు చెప్పి మళ్ళీ ఈ శిశువును చంపాలని చూసిన రాజు చనిపోయాడు, నువ్వు ఇప్పుడు తీసుకుని వెళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని చెప్పాడనమాట. ఇక్కడ రాజు చనిపోయాడు కదా, అతని కొడుకు రాజుగా ఉన్నాడు అనమాట. అప్పుడు వెళ్ళిరి అక్కడ పెరసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గల్లియ ప్రాంతముల వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తల చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ జరిగాను.
ప్రవక్తలు ఆయన నజరేయుడని అనబడతాడని చెప్పారంట. ఆ ప్రవచనం నెరవేరేలాగా ఇలా జరిగిందంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.